ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమావాస్య గడియలు పూర్తి కావడంతో యమధర్మరాజు వెళ్ళిపోయి ఉంటాడు. ఇక గుప్తా గారు గార్డెన్‌లో ఉంటే అక్కడే హమ్మయ్య! అమావాస్య గడియలు పూర్తయ్యాయి కాబట్టి ఇక నన్ను తీసుకువెళ్లరు అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే గుప్తా గారు, మా ప్రభువుల వారు మీకు ఒక మాట చెప్పి హెచ్చరించమని చెప్పారు అని గుప్తా గారు చెప్పడంతో, ఏంటి హెచ్చరించమన్నారా ఏంటి గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది. ఆ ఘోర శక్తులన్నింటినీ కూడా కూటమిగా చేసుకొని ఒక అద్భుతమైన శక్తిగా మారిపోయి మళ్ళీ నిన్ను బంధించడానికి వచ్చుచున్నాడు. ఈసారి ఆ ఘోర చేయు విధ్వంసాన్ని ఎవరు కూడా ఆపలేరు. నువ్వు ఏ అడుగు వేసినా, ఏ నిర్ణయం వేసినా ఆలోచించే నిర్ణయం వేయాలి, ముందడుగు వేయాలి. అయినా కూడా ఈసారి ఆ ఘోర నిన్ను బంధించి తీసుకెళ్ళిచో కాపాడడం ఎవరి వల్ల కాదు. నువ్వేమో మాతో పాటు మా లోకంలోనికి వచ్చి వేయము అని చెబుతూ ఉంటే రావటం లేదు. ఈసారి ఆ ఘోర చేతుల్లో బందీ అయితావా, నిన్ను ఎవరు కూడా కాపాడలేరు బాలిక. ఇదే మా ప్రభువుల వారు హెచ్చరించమని చెప్పారు. జాగ్రత్త అని గుప్తా గారు వార్నింగ్ ఇవ్వడంతో ఆరు ఘోరాన్ని తలుచుకుంటూ భయపడిపోతూ ఉంటుంది.